ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ యేసు. తెలిసిందే కదా ఈరోజు రైడ్ స్టార్ట్ చేద్దామని. టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి. అసలు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నా, అవ్వలేదు. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. ఆల్రెడీ మన సెటప్ అంతా రెడీ చేసేసా. మా డాడీ కోసం వెయిటింగ్. మా అమ్మ మార్నింగ్ చర్చికి వెళ్ళింది, అక్కడి నుంచి రావటం అలా లేట్ అయిపోయింది. ఇంకా మా డాడీ కూడా వచ్చేస్తారు. ఒక్క 10 minutesలో స్టార్ట్ అయిపోదాం. ఇంకో మన సెటప్ ఇది. మనకు కావాల్సినవన్నీ దీంట్లో పెట్టేసాను, సర్దిశ. చలో ఫాస్ట్గా మన రైడ్ని అయితే కంప్లీట్ చేసేద్దాం. ఈసారి అయితే బ్యాంగ్ ఉంటుంది. మూలంతల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజ చేయించేసుకుని అక్కడి నుంచి మన రైడ్ని స్టార్ట్ చేద్దాం. రూట్ మ్యాప్ అప్పుడు చెప్తా, ఓకేనా? స్టే ట్యూన్గా ఫాలో చేసుకోండి, లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద బ్యాంగ్ 1. వెళ్ళొస్తామా? బాయ్. స్టార్ట్ అయితే అయిపోయా. ఏంటి? సరే ఇదిగో సరే, బాయ్ బాయ్ లియా, బాయ్. శాంపతమ్మా వెళ్ళొస్తా. చలో మాలం గుడి కూడా అయితే కలుద్దాం. చలో ఇంకా మాలం గుడి కాడికి వెళ్ళి పూజ చేయించుకుని అయితే స్టార్ట్ అవుదాం మన రైడు. ఫస్ట్ రైడ్ ఎంత సక్సెస్ అయిందో ఈ రైడ్ కూడా అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. పదండి. లాస్ట్ టైం కన్నా ఈసారి అయితే రేట్ ఎక్కువ డబల్ అయింది. చాలా స్లోగా వెళ్ళాలి స్మూత్గా, లేదంటే కష్టం అవుతుంది. మన కోసం అయితే పవన్ వర్మ వెయిట్ చేస్తున్నాడు మావులంతల టెంపుల్ దగ్గర. వెళ్ళి పూజ చేయించేసుకుని చిన్న తిరుపతి అయితే ఈరోజు రైడు, అక్కడ కలుద్దాం. హాయ్ గాయ్స్, ఇంకా మావులంతల టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ అయితే ఖాళీ లేదంటున్నారు అసలు. చూద్దాం. దర్శనానికి అయితే ఇగో లైన్లో వెయిట్ చేస్తున్నాం. చాలా జనం అయితే ఉన్నారు, ఏమవుతుందో చూద్దాం. లెట్స్ సీ. దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం. మావులంతల్లి అస్సలు ఖాళీ అంటే ఖాళీ లేదు. ఇంకా బట్టు తెచ్చాడు, బట్టు పెట్టేసుకుని చలో రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు రూట్ మ్యాప్ వచ్చేసి ఉండి గణపవరం ఆటి నుంచి అలా చిన్న తిరుపతిలో కలుద్దాం. మేబీ ఉంటే ఈరోజు చిన్న తిరుపతిలో ఉంటాం, లేదంటే వెళ్తే చిన్న తిరుపతి వరకు వెళ్తాం, లేదంటే ఇంకా ఆగిపోతాం. ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు. ఇసు అయితే వీడియోస్ ఫోటోస్ తెస్తున్నాడు, సెల్ఫీ చూడండి. ఓకే బ్రో, బాయ్. ఓకే బ్రో. బ్లాక్ వేస్తాం అనుకుంటాం మన ఫేస్, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం. ఇంకా భీమవరానికి అయితే బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. మళ్ళీ మన ఈ రైడ్ మళ్ళీ భీమవరంలోనే కలుపుతున్నాం. ముంబై ఇలా కిందకెళ్ళి కన్యాకుమారి అలాగా ముంబై మీద నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ భీమవరం వస్తాను నేను. మనకెంతో ఇష్టమైన మల్టీప్లెక్స్ని అయితే క్రాస్ చేస్తాం. ఇంకా తెలిసిందేగా మన టార్గెట్ ఈరోజు చిన్న తిరుపతి. టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. రీచ్ అవుతామో లేదా అనేది చూద్దాం. ఎంతసేపట్లో వెళ్తామో చూద్దాం. ఇగో మామగారు షాప్ కూడా ఆగాం. మామగారు తాతగారు ఎక్కడికి వెళ్తామని అడుగుతాం. సరే గారు దేనికి సైకిల్ రైడ్ చేస్తాం. ఇండియా అంతా తిరుగుతాం సైకిల్ మీద. తిరుగుతారా? వాళ్ళ మా అమ్మ కాళ్ళకి ఏదో వచ్చినట్టు చెయ్యండి, ఈ బాధలు ఉండవు మాకు. అదిగో
చూసారా ప్రజెంట్ అయితే డ్రింకులు తాగాక ఆగా ఉంది రోడ్లో. ఫిష్ వస్తాడంట, అది బార్డర్ సంథింగ్ రావట్లేదా అంటున్నా. బోర్డు తీసుకొని వస్తాడు. ఒక 10 minutes ఇక్కడ వెయిట్ చేద్దాం. ఇదో తాత మామతో మాట్లాడదాం. చలో ఇగో బాబాయ్ ఎండ చాలా దారుణం, దానికోసం పంపాలి. ప్రశాంతంగా ఉంటుంది రైడ్లో. టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంకా భీమవరం దాటి కూడా వెళ్ళాలి మేము. నాకు తెలిసి ఈరోజు గణపురంలో అయితే వెయిట్ చేస్తాం, గణపురంలోనే ఉండిపోతాం. రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి చంద్రగిరి వెళ్ళిపోదాం. ఓకేనా? బడ్జెట్ అని చెప్పా కదా, బడ్జెట్ రైడ్ అని. నేను 5,000 క్యారీ చేస్తా. 5,000 క్యారీ చేస్తా. 5,000ని ఈచ్ 1 రూపీ కౌంట్ చేసి ప్రతి వీడియోకి నేను చెప్తా ఉంటామాట. అలా చెప్పి 4,000 ఆ రేంజ్లోకి వచ్చినాయి అనుకో. తర్వాత నేనైతే ఏ ఊర్లో అయితే స్టే చేస్తానో ఆ ఊర్లో ఏదో ఒకటి చేసి మనీ అనేది ఎర్న్ చేసుకుని మళ్ళీ మన రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈసారి మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట రైడ్ అంతా. చాలా బాగుంటుంది. మంచి మంచి ప్లేసెస్, కుంభమేళా కూడా వెళ్దామని ట్రై చేస్తున్నాం. వెళ్తే ఈరోజు చంద్రగిరి, రేపు ఎల్లుండి చంద్రగిరిలో ఉంటాం. 3 days. ఆఫ్టర్ 3 days తర్వాత కుంభమేళా కూడా రీచ్ అవుతాం. వెళ్ళాలనిపిస్తే మాకు వెళ్తాం. లాస్ట్ టైం లాగా ఈ రైడ్ కూడా మంచి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తే మీ అందరి సపోర్ట్తో నెక్స్ట్ రైడ్ ఇంటర్నేషనల్ రైడ్లు వేద్దాం. ఇండియా మొత్తం అయిపోయిన తర్వాత వేయాలి, వెళ్ళాలి అనేది చాలా ఆశం. మా మమ్మీ నన్ను పంపించేటప్పుడు చాలా ఏడ్చారు. అయినా నా లైఫ్ కోసం నేను ఈ జర్నీ స్టార్ట్ చేశా. మీ అందరి సపోర్ట్తో చేస్తారు. నాకు సైకిల్ రేస్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. ఈరోజు ఎవరైనా అడ్డొస్తుంటే సైకిల్ గేర్ వేసేస్తున్నా హార్న్కి. ఎంజాయ్ చేయాలి లైఫ్లో. నాకు తెలిసిందంత ఒకటి, ఎంజాయ్ చేద్దాం. ప్రజెంట్ ఇండి దగ్గరలో ఉన్నాం. ఇంకొక 2-3 minutesలో ఉండిలో రీచ్ అయిపోతాం. అక్కడి నుంచి గణపురం 16 kilometers ఉంటుంది. సాయి విత్ సాయి అని ఉన్నాడు కదా, ఆయనని మీట్ అయ్యి చిన్న వీడియో కట్టి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి 16 kilometers అనుకోండి, 15 kilometers ఉంది గణపురం. గణపురంతో లేదు చంద్రగిరి. ఇండియా మొత్తం తిరుగుతాం. థ్యాంక్ యూ. అయ్యి బాబోయ్, ఎండ మటుకు దోలు తీరిపోతుందమ్మా, చాలా దారుణంగా ఉంది. థ్యాంక్ యూ బ్రో. ఎక్స్ప్లోర్ విత్ అసలు ఒంటరిగా ట్రావెల్ ఎలా చేస్తారో అని అడుగుతారు. అలా పాటలు వింటూ ట్రావెల్ చేయండి. దానికన్నా వచ్చే మజా కిక్కు ఇంకెక్కడ ఉండదు, అంత బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి ఎప్పుడన్నా, సూపర్ ఉంటుంది ఒంటరిగా చేసే ప్రయాణం. ఇప్పుడు నాకు దగ్గరగా ఒక 6 months నుంచి 8 months రిలీఫ్ దొరికినట్టు. పీస్ ఎంజాయ్ చేస్తా ఈ 8 months.
ఎక్స్ప్లోర్ విత్ యేసు బ్రో. పాపం తొక్కనీకి రావట్లేదు అనుకుంటా, చాలా కష్టపడుతున్నాడు. ఎలా ఉంది? బాగుంది బ్రో. తీరిపోతుందా? తీరిపోతుంది బ్రో. అసలు చాలా దారుణంగా ఉంది. ఎండ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ అయితే చాలా ఉంది. ఎండ వల్ల అసలు తొక్కలేకపోతున్నాము. నాకైతే పర్లేదులే, నాకు బాగానే ఉంది. ఎంతైనా ఇంకా 4 కిలోమీటర్స్ ఉంటుంది గణపురం. ఇంకో 4 కిలోమీటర్స్ తొక్కేసి ఆగిపోతాం ఈ రోజుకి. చాలు బాబాయ్. కరెక్ట్గా నా వైపు పెట్టుకునేసరికి బ్లాక్ వచ్చేస్తుంది. ఎండ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల కెమెరా మీద పడిపోతుంది డైరెక్ట్. గణపురానికి ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నాం. హాయ్ బ్రో. ఏ ఊరు వెళ్తున్నాను? మొత్తం ఇండియానా? ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ. అలా మీట్ అయ్యి మాట్లాడుతూ ఉంటే ఆ తెలియలేని హ్యాపీనెస్ వేరు. ఎంతో కష్టపడి చివరి ఆఖరికి మనం గణపురం అయితే చేరుకున్నాం. ఇంకా ఇక్కడ కొంచెం ఎదురుకి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా టెంపుల్ చూసి ఆగిపోదాం. సాయనే వస్తాడు, చాయ్ సాయనే మాట్లాడి వెళ్ళిపోదాం. బాయ్. వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఈరోజు అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం, గణపురం. ఇంకో ఇక్కడ ఆగి సమోసా అయితే తింటున్నాం చూడండి. ఇలా సెంటర్లో ఆగాం. ఇంకా గణపురం నుంచి కొంచెం ఎదరికి వెళ్ళి ఏదో టెంపుల్ ఏదో చూసుకుని ఈ రోజుకి ఇంక స్టే అక్కడే చేద్దాం. ఇంకా చూడండి ఏంటి చెప్పు. చాలా చూసాను బ్రో. నాలాంటియా నాయా? మీవే. నావేనా? వస్తావు మాతో పాటు రైడ్కి? రాననే. యా? మా డాడీ తిడతారు. బాగుంటుంది. నేను మీలా పెద్ద తర్వాత చేస్తాను. మాలా చేస్తావు పెద్ద తర్వాత? చదువుకుంటావా? బాగా చదువుకోవాలి మరి. ఇప్పుడు చదువుతున్నానండి. ఏ క్లాసు? 9th క్లాస్. నెక్స్ట్ అయితే ఎంత? సరే మరి. థ్యాంక్ యూ. ప్రజెంట్ అయితే గణపురం వచ్చాం. గణపురంలో సాయాన్ని లేడని చెప్పి ఇంకా ముందుకైతే వెళ్తాం. ఎక్కడైనా టెంపుల్ చూసి ఒక 5 కిలోమీటర్స్లో ఆగిపోతాం. ఈరోజు నైట్కి అక్కడే ఉండిపోతాం. ఇంకా రేపు మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఈ రోడ్లలో పెట్రోల్ పంప్స్ తక్కువ ఉంటాయి. అక్కడ వెళ్ళగాలన్నా ఇస్తారో ఎవరో అని తెలియదు. ఈరోజే స్టార్ట్ చేస్తాం. సో అందుకని ముందుకెళ్ళి ఏదో ఒక టెంపుల్లో స్టే చేద్దాం ఈరోజు నైట్. మనం ఇంకా ఇక్కడ నుంచి ఏప్రిల్ అయితే 16 కిలోమీటర్లు ఉంది. 16 కిలోమీటర్లు వెళ్ళిపోయి ఎండ మాత్రం మామూలుగా లేదు, ఎరగాడేస్తుంది. కనిపిస్తున్నానో లేదో నేను
కనిపిస్తున్నానా వినిపిస్తున్నానా? అసలే మార్నింగ్ స్టార్ట్ అయ్యింటే ఈ పాడి చిందరికి వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి ఇంకా 46 కిలోమీటర్స్ ఉంది, కానీ అవ్వలేదు కదా. సో ఎక్కడ చోట ఆగిపోదాం ఈరోజుకి. ఫస్ట్ రోజు కదా, కొంచెం తొక్కుతూ అలా పెంచుకుందాం. ఫైనల్లీ 30+ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా. ఇదిగో బ్యాక్ సైడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ కనిపిస్తుంది కదా, ఈ పెట్రోల్ పంపులో అయితే ఈరోజు స్టే అయిపోతున్నాం. ఇంకా ముందుకెళ్ళి టెంపుల్ అయ్యామని చూసుకుందాం అనుకున్నాం, కానీ ఫస్ట్ డే కదా కొంచెం తొక్కాము. రేపు కాదులే, ఎల్లుండి నుంచి మొదలు. అసలు మన రైడ్స్ ఎలా ఉండకపోతున్నాయి అంటే అదిరిపోతాయి ఈసారి. ఇంకా మనం ఫుడ్ ఏం తింటున్నాం అనేది అంతా ప్రతిరోజు ప్రతి వీడియోలో చూపెడతా ఉంటాను మీకోసం నేను. ఇంకా మంచి మంచి లొకేషన్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వస్తా. మీరు ఏం చేయాలి తెలుసుగా, జస్ట్ ఫాలో చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేస్తున్నావు? ఆడు చూడండి, వీడియో తీస్తున్నాను, డ్యాన్స్లు వేస్తున్నాను. మీరా ఫ్రెష్ అయిపోయి తింటాకి వెళ్దామని చూస్తున్నాం. ఏదో ఒకటి తినేసి వచ్చి పడుకోవాలబ్బా. రైడ్ చేస్తే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. తినేసి పడుకుందాం శుభ్రంగా. రేపు కుంభమేళ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇన్కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, వెళ్ళిపోదాం. చలో తినేసి కలుద్దాం. ఏమని చెప్పావు? కుంభమేళ వెళ్దాం ప్లాన్ చేస్తున్నాం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, వెళ్ళిపోదాం అంటున్నాను. మేము నడుచుకుంటా ఫుడ్కి వెళ్తుంటే ఆ బ్రో వాళ్ళు అయితే బండి ఎత్తా అని చెప్పి పెట్రోల్ కూడా కొడుతున్నారు చూడండి. బ్రో ఇగో వీళ్ళిద్దరే బండి ఎత్తానికి పెట్రోల్ కొట్టించేస్తున్నారు. మేము ఎవరో కూడా తెలియదు, అలాంటిది మాకు బండి ఇచ్చి పెట్రోల్ కొట్టించి బండి ఎత్తున్నారు. స్టార్ట్ అయ్యాం, ఫుల్ చీకటిగా ఉంది చూడండి. బండి లైట్ తప్ప ఏం కనిపించట్లా. బండి లేకపోతే నడుచుకుంటూ వచ్చేద్దాం అనుకున్నాం, రిస్క్ అయిపోయాం. ఇగో ఈ పక్కన అన్ని చెరువులే. రైస్ కోసం అయితే చాలా ట్రై చేసాం, కానీ రైస్ దొరకలేదు. ఇంకా తప్పక ఫ్రైడ్ రైస్ తినేస్తున్నాం. ఈ రైడ్లో అసలు ఫుడ్ తినకూడదు, అసలు బిర్యానీ ఆ టైపు. చెప్పా చివరి ఆఖరికి ఈరోజు అసలు చికెన్ తినకూడదు అనుకుంటున్నా, ఇంకా తప్పక చికెన్ తినవలసి వస్తుంది. బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఫైనల్లీ ఫుడ్ అయితే తినేసి మళ్ళీ పెట్రోల్ పంప్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇంకా ఈ రోజుతో ఈ లాగ్ ఎండ్ చేస్తున్నా. ఉంటా మరి, బాయ్. రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి.